ఇమాజిన్ గ్రాడ్యుయేషన్ అయ్యాక ముగ్గురు ఫ్రెండ్స్ ఒక డెసిషన్ తీసుకున్నారు. పైథాన్ నేర్చుకుందామని ముగ్గురు ఒకే ప్లేస్ నుండి స్టార్ట్ అయ్యారు. కానీ కొన్ని నెలల తర్వాత ముగ్గురు కెరీర్ పాత్స్ కంప్లీట్గా మారిపోయాయి. ఒకరు బిజినెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు, ఇంకొకరు ఏ అప్లికేషన్ని బిల్డ్ చేస్తున్నారు, మరి ఇంకొకరు మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ని ప్రొడక్షన్లో రన్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో వీళ్ళు 3 డిఫరెంట్ రోల్స్లో ఉన్నారు. డేటా సైంటిస్ట్, ఏఐ ఇంజనీర్, ఎంఎల్ ఇంజనీర్. ఒకే స్టార్టింగ్ పాయింట్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ డెస్టినేషన్. అసలు డిఫరెన్స్ ఏంటి? ఈ వీడియో అయ్యేలోపు ఈ 3 రోల్స్ మధ్య డిఫరెన్స్ మాత్రమే కాదు, మీ పర్సనాలిటీకి, మీ స్కిల్స్కి ఏ రోల్ బెస్ట్ సూట్ అవుతుందో కూడా మీరే డిసైడ్ చేసుకోగలరు. రాంగ్ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. యాక్చువల్లీ ఈ కన్ఫ్యూజన్ చాలా కామన్. ఎందుకంటే జాబ్ పోస్టింగ్లో ఒక చోట ఏ ఇంజనీర్ అని ఉంటుంది, ఇంకో చోట ఆల్మోస్ట్ సిమిలర్ రెస్పాన్సిబిలిటీస్కి ఎంఎల్ ఇంజనీర్ అని ఉంటుంది, ఇంకొక చోట డేటా సైంటిస్ట్ అని ఉంటుంది. అందుకే టైటిల్ చూసి కెరియర్ డిసైడ్ చేయటం కష్టం. కాబట్టి ఈ వీడియోలో మనం టైటిల్స్ కంపేర్ చేయటం, ఆ రోల్కి రోజు యాక్చువల్గా ఏం చేస్తారో కంపేర్ చేద్దాం. సింపుల్గా ఒకటి చూస్తే, ముందు డేటా సైంటిస్ట్. ఒక కంపెనీలో సడన్గా కస్టమర్ యాప్ యూజ్ చేయడం తగ్గించేశారు అనుకోండి, మేనేజ్మెంట్కి ఫస్ట్ డౌట్ ఏంటి? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? డేటా మొత్తం కలెక్ట్ చేసి అందులో ప్యాటర్న్స్ వెతికి యాక్చువల్ రీజన్ని కనిపెట్టేది డేటా సైంటిస్ట్. సింపుల్గా చెప్పాలి అంటే బిజినెస్ ప్రాబ్లం వెనక ఉన్న రీజన్ని డేటాతో కనిపెట్టడం, బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేయటం వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఇందులో పైథాన్, ఎస్క్యూఎల్, స్టాటిస్టిక్స్ లాంటివి యూజ్ చేస్తారు, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తారు, విజువలైజేషన్ ప్రిపేర్ చేస్తారు. కానీ చాలామంది అనుకున్నట్టు వీళ్ళ వర్క్ అంతా మోడల్స్ బిల్డ్ చేయటం కాదు. చాలాసార్లు బిగ్గెస్ట్ ఇంపాక్ట్ కరెక్ట్ క్వశ్చన్ అడగటం, డేటాని అనలైజ్ చేయటం, ఆ ఇన్సైట్స్ని బిజినెస్ టీమ్కి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఉంటుంది. ఒక ముక్కలో చెప్పాలి అంటే డేటా సైంటిస్ట్ అంటే బిజినెస్ క్వశ్చన్స్కి డేటాతో ఆన్సర్స్ కనిపెట్టే పర్సన్. సరే, డేటా సైంటిస్ట్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనిపెట్టాడు అనుకుందాం. కానీ ఇప్పుడు ఆ సొల్యూషన్ని లక్షల మంది యూజర్స్ యూజ్ చేయాలి అంటే సిస్టమ్తో వర్క్ అయిన మోడల్ని రియల్ యాప్లో కూడా అంతే రిలయబుల్గా రన్ అవ్వాలి కదా. అక్కడే ఎంఎల్ ఇంజనీర్ రోల్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఒక రికమెండేషన్ మోడల్ రెడీ అయ్యింది. ఇప్పుడు ఆ మోడల్ని యాప్లో ఇంటిగ్రేట్ చేయాలి, ఫాస్ట్గా రన్ అవ్వాలి, లక్షల మంది యూజర్స్ ఒకేసారి యూజ్ చేసినా సిస్టమ్ స్టేబుల్గా ఉండాలి. టైంతో పాటు మోడల్ పర్ఫార్మెన్స్ తగ్గితే అది ఐడెంటిఫై చేసి అప్డేట్ చేయాలి. ఈ రెస్పాన్సిబిలిటీ అంతా ఎంఎల్ ఇంజనీర్ది. అందుకే ఎంఎల్ ఇంజనీర్కి పైథాన్ ఒక్కటే సరిపోదు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్, ఏపీఐస్, క్లౌడ్, డాకర్, కుబర్నెట్స్, ఎంఎల్ ఆప్స్, ప్రొడక్షన్ సిస్టమ్స్ బిల్డ్ చేయడానికి ఇవన్నీ ఇంపార్టెంట్. సింపుల్గా ఎంఎల్ ఇంజనీర్ అంటే మోడల్ని